వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. చతుర్దశ భువనాలు మనకి సామాన్యం కాదు. అట్టడుగు లోకం నుంచి పై లోకం వరకు వెళితే బ్రహ్మలోకం వరకు వెళ్ళాలండి. అక్కడితో లోక వ్యవస్థ అయిపోయింది. ఆ పైన ఉన్నవన్నీ లోకాతీతములే. అందుకే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అక్కడి వరకు వచ్చాం. మన క్రిందవి భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకములు, మొత్తం చతుర్దశ భువనములు. ఇన్ని భువనాలకి ఒక్కరే నాయకురాలు భువనేశ్వరి. ఇక్కడ ఎక్కడున్నా ఆవిడే దిక్కు తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా ఈవిడే భువనేశ్వరి. కనుకనే ఆ బ్రహ్మ కీటజన్నికి భువనేశ్వరికి లింక్ పెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకు భువనేశ్వరి. అది ఇక్కడ చెప్పేటి అమ్మవారి యొక్క బీజం. భువనేశ్వరి బీజమే ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఆ బీజం ఏమిటి అనేది బీజాక్షరంతో కూడిన నామం వస్తుంది. అక్కడ చెప్పుకుందాం. అక్కడ చెప్పేస్తే తప్పు లేదు, ఇక్కడ చెప్తే తప్పే. అందుకు భువనేశ్వరి. అందుకు భువనేశ్వరి ధ్యానం ఎప్పుడు చేసినా శివేన సహితాం దేవీం భావయేద్ భువనేశ్వరీం. ఈ తల్లికి కూడా శివసహితంగా భావించవలసిందే. అందుకు భువనేశ్వరి ఎలా ఉంటుందో తెలిసి ఆ రూపం ఒక్కసారి ధ్యానించుకుందాం. భువనేశ్వరి ఇంతేనండి ఈ తల్లి రూపం. వరద అభయహస్తములు, పాశము అంకుశము ఇంతే పట్టుకుంటుంది. ఇదే పట్టుకుంటాడు భువనేశ్వరుడు. పాశాంకుశం కావాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని ఇత్యాదులు దర్శించాను. ఇక్కడ ఇది ప్రధానంగా ఇది స్వరూపం. పైన పాశాంకుశం, క్రింద వరద అభయం. ఈ పాశాంకుశాలే లలితమ్మకు కూడా ఉన్నాయి. చెరకవెల్లు పూను బాణాలు ఎక్స్ట్రా. దాంతో అక్షరాలు ఎక్కువ పెరిగాయి. మంత్రానికి దేవతకు ఉన్న అనుబంధం చూడండి మొత్తం. అక్కడ వరదాభయ హస్తాలకి మరి అమ్మవారు అవకాశం లేదు. చెరకవెల్లు పూలు బాణాలు చేతిలో వచ్చేసే గనక ఇంకా వరదాభయ హస్తాలు పట్టకుండా ఆ రెండు పట్టుకుందిట. మరి వరదాభయ హస్తాలు ఏమైపోయాయి? నీ పాదాలే వరదం అభయం అన్నారు శంకర భగవత్పాదులు వారు. అయిపోయాం. అందుకు శరణ్యే లోకానాం తవకి చరణావేవ నిపుణం. ఈ చెప్పడంలో శంకరులు తవకి చరణావేవ నిపుణం అంటే చరణం అంటే క్రింది భాగం కదా. చరణావేవ అంటే ఒక్కొక్క కూటంలో చివరి భాగం. అదే భువనేశ్వరి శక్తినిస్తున్నది అని శంకర భగవత్పాదులు వారు అక్కడిచ్చారు. ఆనందం సౌందర్యలహరిలో చూడండి ఎంత గొప్ప విషయం భావించండి. ఇక్కడ అదే ఆశ్చర్యకరమైన అంశములు ఇవన్నీ కూడా. అందుకే మంత్రతంత్ర తత్వశాస్త్రాల్లోకి వెళ్ళిపోతే లలిత కానీ సౌందర్యలో కానీ అమృతం అండి. అంత గొప్పగా భువనేశ్వరి అంది. ఇది అత్యంత ఫలదాయకము అంటారు ఈ తల్లిని. ఇక్కడ భువనేశ్వరి రెండు రూపములతో ఉంటుందిటండి. ఒకటి మనలో ఉన్న భీరుత్వాన్ని పోగొట్టే శక్తి ఒక ఆవిడ. చాలా చూడండి. భీరుత్వము అంటే పిరికితనం, భయము మొదలైన పిరికితనం వల్ల కలుగుతాయి కదా. పిరికితనం అంటే ముడుచుకుపోవడం. అజ్ఞానం వల్ల కలిగేదంతా భీరుత్వం, అంతే కదా. కొందరు చూడండి ఏ పని చేయడానికి భయం, ఎందుకు అజ్ఞానం చేత. అది ఎలా చేస్తాడో తెలియదు కానీ భయం. కనుక అజ్ఞానం యొక్క లక్షణం భీరుత్వం. భీరుత్వాన్ని పోగొట్టే తల్లి ఒకరు. భీరుత్వాన్ని పోగొట్టే తల్లికి భైరవి అని పేరు. ఇప్పుడు మరొక అర్థం వచ్చి చూడండి. భీరుత్వనాశిని భైరవి, అజ్ఞాననాశిని భైరవి, జ్ఞానస్వరూపిణి పార్వతి. భైరవి పార్వతి అనే రెండు శక్తులు భువనేశ్వరి బీజం యొక్క స్వరూపాలట. అందుకే భైరవి రూపాన్ని సాధన చేసేటప్పుడు ఆ భువనేశ్వరుని ప్రాతకాలంలో భైరవి అనే నామంతో ఆరాధన చేయమన్నారు. సాయంకాలంలో పార్వతీ నామంతో ఆరాధన చేయమన్నారు. ఎందుకంటే పొద్దున్న లేచామంటే బోల్డ్ పనులు పెట్టుకున్నామని అర్థం కదా. ఆ పనులు భయం లేకుండా ఉండాలి కనుక భైరవి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా శాంతి, అది పార్వతి. అందుకు ప్రాతకాల భైరవి, సాయంకాల పార్వతి రెండు భువనేశ్వరి యొక్క స్వరూపములు అని శాస్త్రం చెప్తున్న ఒక రహస్య విషయం. అంతేకాదు భువనేశ్వరి ఎందుకు అయ్యిందయ్యా అంటే భువనానందనాథస్య ప్రసన్నత్వాన్ మహేశ్వరి భువనేశ్వతి విఖ్యాత శాంభవి భువనేశ్వరి. శివుడి పేరు భువనానందనాథుట్ట. ఇది కొంచెం ఆలోచిస్తే అందమైన భావం ఉన్నది. శ్రీ విద్యా సంప్రదాయంలో వాళ్ళు గురువుల్ని ఆనందనాథ అనే సంప్రదాయంతో సంబోధించడం కనబడుతున్నది. అంతే కదా. ఎందుకంటే శ్రీ విద్యలో రెండు రకాల సంప్రదాయాలకి, ఒక సంప్రదాయానికి దక్షిణామూర్తి గురువు, ఒక సంప్రదాయానికి ఆనంద భైరవుడు గురువు. అందుకే అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు శ్రీ గురో దక్షిణామూర్తే భక్తానుగ్రహకారక అనుజ్ఞాన్ దేహి భగవన్ శ్రీచక్రార్చనాయమే అనుకుంటాం. అంతేకాదు అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. ఆ రెండు చూపిస్తున్నారు. అది ఆనంద భైరవి విద్య విశేషములు చూడండి ఇక్కడ. అందుకే భైరవ దక్షిణామూర్తులు రెండూ ప్రతిపాదన మనకు కనబడుతుంది. అందుకే మహాభైరవ పూజిత అన్నప్పుడు సాక్షాత్ శివుడే గురువు. అందుకే ఆయనే గురువు అయినప్పుడు
ఆనందనాథ గురు సంప్రదాయం అయినప్పుడు ఈ శివుడికి గురువుగా మొట్టమొదటి పేరు పెట్టుకోవాలి. ఆయన కదా ఆది గురువు మనకు, సదాశివ సమారంభం కదా. అప్పుడు ఆయన పేరు భువనానందనాథ అట. అంత గొప్ప, అది శివాజీ గురవే నమః. అందుకు భువనానందనాథుడి యొక్క శక్తి కనుక భువనేశ్వరి అని. అంటే భువనముల యందు ఆనందముగా ఆయన ఉన్నాడు, నాథుడుగా ఆయన ఉన్నాడు. రెండు ఇక్కడ ఆనందం ఆయనే, శాసకుడు ఆయనే. ఇంకొక రహస్యం, బీజాక్షరం ఏమిటో ఇప్పుడు చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పను. మళ్ళీ బీజాక్షరం వచ్చినప్పుడు చెప్తాను, అర్థమైన వాళ్ళకి పనికొస్తుంది. ఒకటే బీజాక్షరం ఇది. ఒక్క బీజాక్షరంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ బీజాక్షరంలో ఉన్న అక్షరాలు మొత్తం మనకి 3, చివరికి నాదం. ఆ మొట్టమొదటిది ఆ ఏకాక్షరేపి, చూడ్డానికి ఒక్క అక్షరంగా కనబడుతోందిట. మొత్తం 4 శక్తులు అందులో కలిసిపోయాయి. 4 శక్తులు సామాన్యం కాదయ్యా. దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో ఉన్న వాక్యం చూడండి, భువనేశ్వరి బీజంలో ఉన్న రహస్యాన్ని చూపిస్తున్నాడు. తత్తదుపాసకులకు చాలా బాగుంటుంది, లేకపోయినా బాగానే ఉంటుంది. ఏకాక్షరేపి దేవేసి సంత్యత్ర భువనానితి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క అక్షరంగా మనకు ఆ బీజాక్షరం కనబడుతున్నా సమస్త భువనములు అందులో ఉన్నాయన్నాడు ఇక్కడ. అందుకే ఆ బీజాక్షరం అంటున్నప్పుడు ఒక్కసారి ఆనందంగా అనాలటండి ఆ బీజాక్షరం. ఇక్కడ దాకా వచ్చాం కనుక హ్రీంకారి హ్రీమతి, అక్కడది ఆ మొట్టమొదటే చెప్పారు బీజాక్షరం. ఆ బీజాక్షరం ఉన్నదే అందులో సర్వభువనములు ఉన్నాయట. అది గురూపదేశరహితంగా చేయరాదు ఆ బీజాక్షరం. అందులో సమస్త భువనములు ఉన్నాయి, అందుకే అదే భువనేశ్వరి బీజము అని చెప్పి. అది ఎలాగో అంటే ఉదాహరణకి చాలా చెప్పాడు, కానీ మొత్తం మంత్ర విషయంలో ఎక్కువ ప్రకటించకూడదు. కొన్నేమో ఆ మాత్రం చూపించాలి, కొన్ని మేలు ముసుగులా చూపించాలి, కొన్ని సంకేతంగా చూపించాలి. ఇవన్నీ ప్రవచన నియమావళి. శాస్త్రాన్ని ప్రవచనం చేసేటప్పుడు అనేక నియమాలు ఉంటాయి. అది గురు సంప్రదాయ బద్ధములు, సంప్రదాయబద్ధంగా కూర్చొని చెప్తున్నటువంటి వచనములు ఇవి. అందుకే వ్యోమబీజే మహేశాని కైలాసాది ప్రతిష్ఠితం. మొట్టమొదటి బీజం హకారం, అది ఆకాశ బీజం. ఇంకా దానిలో సూక్ష్మ భూమికల్లోకి ఇలా తీసుకెళ్తాడు ఒక్కొక్కటి. మొట్టమొదటి వచ్చినటువంటి ఆ బీజంలో వ్యోమము చెప్పబడిందిట. పరమే వ్యోమన్ ఆకాశ బీజం. అక్కడ ఉన్నది మహాకైలాసం అన్నాడు. అక్కడ మొదటి అంటే మన బ్రహ్మలోకానికి పైన ఉన్న మహాకైలాసంతో ఇంక పెట్టాడు. మహాకైలాసం అంటే మీరు మణిద్వీపం అనుకున్న తప్పేం లేదు. అలాగా ఇంకా కిందకి వెళుతూ ఉంటే ఈకారం వాయులోకం చూపిస్తున్నాడు. ఇలా అన్ని లోకములు చెప్పి చిట్ట చివరి వరకు సమస్త భువనములు దాంట్లో పెట్టాడు. అదే సమస్త భువనముల్లో వ్యాపించిన ఒక మహాశక్తిని ఒక్క బీజాక్షరంలో పెడితే అది భువనేశ్వరి బీజం. అందుకు భువనేశ్వరి అనే మాటలో సమస్త భువనాలకి తల్లి నామం అన్నప్పుడే భావన చేస్తే భక్తుడికి అది చాలు. అయ్యో బీజాక్షరం లేదని బాధపడక్కర్లేదండి. భక్తి లేని వాడికి బీజాక్షరం వచ్చినా మంత్రసిద్ధి వస్తుంది, కానీ అమ్మ అనుగ్రహం రాదు. మనకు కావాల్సింది మంత్రసిద్ధి కంటే గొప్పది అమ్మ అనుగ్రహం. అది కావాలి అంటే భువనేశ్వరి నామాన్ని ప్రేమగా అనుకుంటే చాలు. అందుకే ఈ సహస్రనామాలు విన్నాక ఈ మంత్రాలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కోనక్కర్లేదు. ఇవే మంత్రరాశిని జాగ్రత్తగా చేసుకుంటే అమ్మే ఇస్తుంది, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు భువనేశ్వరి. దీన్ని మీరు నాదం చిచ్చి అంటే భువనేశ్వరి అనగానే మీకు తెలియకుండానే మంత్రమంతా దీనిలో ఉంది. అందుకు భువనేశ్వరి, ఆ ఈ అనే చివరి రావడంలోనే ఉంది రహస్యం అంతా కూడా. అందుకు భువనేశ్వరి అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఆవిడ పేరు అంబిక. అంబిక అంటే అమ్మ, చాలా స్పష్టమైపోయింది. కానీ అంబిక అన్నప్పుడు ఉన్నదే ఒట్టి అమ్మ అంటే సరిపోదుట, అమ్మలకమ్మ అని చెప్పుకోవాలట. అంబిక అనగానే అంబలకు కూడా అంబ. అంబ అంటే కారణము, పోషకము అని చెప్పుకుంటున్నాం. కారణాలకు కూడా కారణం కనుక అంబిక. అందుకే అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి పుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంబిక అంటే అమ్మల గన్నయమ్మ, అంతే. అమ్మలందరికీ అమ్మ. అందుకే అంబలు అంటే ముగ్గురేరండి ప్రధానంగా. దుర్గా, లక్ష్మీ, సరస్వతులు 3 రూపములతో ఉన్న అమ్మ. ముగ్గురులు ఎవరైనా ఆవిడయే. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇది అమ్మవారికి క్లుప్త ప్రీతికర నామము అని పేరు దీనికి. అంబిక గుర్తుపెట్టుకోండి, క్లుప్త ప్రీతికర నామముట దీనికి. అంటే అమ్మవారి తత్వం అంతా క్లుప్తం ఒక్క దగ్గర పెట్టేసేట, ప్రీతికర నామం. అందుకే అంబా అంబిక. ఈ మాటలకున్న శక్తి అంతా ఇంత కాదండి. ఏది తెలిసినా తెలియకపోయినా అమ్మ అనడం తెలిస్తే చాలండి అన్నాడు. అమ్మ అన్న అంబ అన్న భేదం ఏమీ లేదు. తెలుగువాడు అమ్మ అన్నాడు. అంబ సంస్కృత మూలం, ఏదైనా అమ్మకు అర్థమైపోతుంది. పిల్లవాడు తొక్కు పలుకులు తెల్ల అర్థం చేసుకోలేదు. మొత్తానికి అమ్మ అంబ అనడంలో మన లోపల విచ్చుకునేటువంటి శక్తులు ఏవో ఉన్నాయి. అందుకే మొదటి నుంచి పిల్లాడి చేత అలవాటు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు బాగుపడిపోతాడు. ఆ బాగుపడకూడదని, బాగుపడిపోతాడేమోననే భయంతోనే పిల్లలకి అమ్మ అనిపించకుండా తెలుగు పెంచుకొస్తున్నారు తెలుగు తల్లులు. ఇది చెప్పడానికి ఏమున్నది? అంబిక, ఎంత గొప్ప మాట. అంబిక అయినటువంటి తల్లి. అంబిక అంటేనే సకల జగత్కారణ శక్తి, ఇంతే, మరి ఇంకేం లేదండి. దీనిలో అర్థం పెద్ద వెతకక్కర్లేదు. అయితే అంబికా శబ్దానికి నిఘంటువుల్లో చాలా చెప్పారు. రాత్రి స్వరూపిణి, నిద్రాస్వరూపిణి,
అమ్మ స్వరూపిణి. 3 అర్థాలని గంటవుల్లో విశ్వకోశంలో మనకు కనబడుతోంది. అంబికా కైతవే సిద్ధే నిద్రాయాం నిశికిచ్యతే. సిద్ధిని అంబిక అంటారట, నిద్రని అంబిక అంటారట, రాత్రిని అంబిక అంటారట, అమ్మని అంబిక అంటారట. అంటే దీన్ని ఏమంటారు? నానార్థాలు అంటారు కదా విశ్వకోశంలో చెప్పిన మాట. అంటే ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి మనం? ఇందులో 4 తీసుకోవాలి. ఆవిడే నిద్రారూపిణి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ నిద్ర సామాన్యమా? స్తౌమి నిద్రాం భగవతీం విష్ణోరతుల తేజసాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం. విష్ణోహ నిద్రాం అతుల తేజసాం స్తౌమి అన్నాడు బ్రహ్మదేవుడు. యోగ నిద్రాదేవి ఆవిడికి. అందుకు అక్కడ నిద్రరూపిణి ఆవిడ అంబిక. పరమాత్మ యందు యోగ నిద్రగా ఉన్నటువంటి తల్లికి అంబిక అని పేరు. అంటే ఎక్కడ? సృష్టికి పూర్వం ఉన్న ప్రళయావస్థలో తల్లి అంబిక అంటే అక్కడ ఉన్నది. అంబిక అంటే అర్థం తీసుకోవాలి. రాత్రి అంబిక. రాత్రిం ప్రపజ్జే. రాత్రి సూక్తం మనకు సూక్తం ఉంది. ఆ రాత్రి సూక్త పారాయణ చేస్తే కొంతకాలానికి అమ్మవారు కనబడి నీకేం లోకం కావాలని అడుగుతుందిట. వాడు తెలివైన వాడై అమ్మ అనుగ్రహం పండితే ఆవిడ చూపిస్తుంది లోకాలన్నీ. ఇక్కడిక్కడ ఈ లోక సుఖాలు నీకు మొత్తం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో అంటుందిటండి. ఎంత ఆశ్చర్యం! అప్పుడు ఆఖరికి తెలివైన వాడు ఈ లోకాలు ఏవి అక్కర్లేదమ్మా, లోకాతీతవే నువ్వు కావాలంటట్టండి. ఆ రాత్రిదేవి అనుగ్రహం. రాత్రి సూక్తం మనకు ఋగ్వేదంలో సామవేదంలో 2 రకాలుగా రాత్రి సూక్తములు చెప్పబడుతున్నాయి. చాలా భవ్యమైనది. ఇదే సప్తశతిలో ప్రథమ చరిత్రం. అంతా రాత్రి సూక్త విశేషములు. ఆ రాత్రి సూక్తములందు ప్రతిపాదింపబడేటువంటి తల్లియే అంబిక. ఇదొకటి మరొక అర్థం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం. అలాగే సిద్ధియే అంబిక. ఏ పని కావాలన్నా కావాలి సిద్ధే కదండి. సిద్ధి ఫలస్థితే సిద్ధి. అందుకే అంబిక అంటేనే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. అందుకే అంబిక అనే నామం వివరిస్తున్నారు మనకి. ఆ బ్రహ్మ కీటజనని అని మొదలుపెట్టి భువనేశ్వరి అంబిక అనే 2 నామాల్లో ఆ నామాన్ని సర్ది పెట్టించారండి. అక్కడ జనని అనేది అంబిక పెట్టాడు, ఆ బ్రహ్మ కీట అనేది భువనేశ్వరిలో చూపించాడు. అంత అందంగా సర్దిపెట్టి 2 నామాల్లో చూపించాడు. తతోంబికాం పరం రూపం బిభ్రాడాం సుమనోహరాం. అమ్మవారి అంబికా నామములు అనేక చోట్ల పురాణాల్లో వివరించి చూపిస్తున్నారు అటువంటి తల్లి. అంతేకాదు అందమైన స్త్రీ రూపంతో ఉన్న తల్లి అంబిక. అంటే ఇక్కడ అర్థం స్త్రీని చూడగానే అంబాభావం కలిగితే వాడు తరించిపోతాడండి ఇక్కడ. అందుకే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఆ అంబిక అంబిక అమ్మ 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 అని అలవాటు చేయాలి పిల్లవాళ్ళకి. వాడు బాగుపడతారు, వాళ్ళ ప్రపంచం బాగుంటుంది. అనాది నిధన. ప్రపంచానికి ఆవిడ ఆది అండి, ఒప్పుకుంటాం. మరి ఆవిడ కాదు అయ్యా, భువనాలకైతే ఆది నిధనం ఉంది. కానీ భువనేశ్వరి అంటే భువనాలతో పాటు వచ్చి భువనాలతో పాటు పోయేది కాదయ్యా. భువనాలకు ముందు ఉంది, భువనాలు ఉన్నప్పుడు ఉంది, భువనాలను ఉంచింది, భువనాలు పోయినా ఆవిడ ఉంటుంది. అందుకే అనాది నిధన. ఆది నిధన. ఆది అంటే మొదలు, నిధనం అంటే అంతం. ఆవిడకి ఆది లేదు, అంతము లేదు. అనాది నిధన. అలాంటి తల్లి ఏ భువనాలకు అధీశ్వరి, అన్ని భువనాలకి. అందుకే ప్రతి భువనంలో ఉండేటువంటి ప్రతి భువనంలో సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయి లేదా? సృష్టి స్థితిలయలు జరిగేటప్పుడు వాటికి సంబంధించిన దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేస్తారు ప్రతి భువనంలో వాళ్ళు. అందుకే ప్రతి భువనానికి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళందరూ వచ్చి భువనేశ్వరుని కొలుచుకోవాల్సిందే. అందుకే హరి బ్రహ్మేంద్ర సేవిత అది వివరిస్తున్నారు ఇక్కడ. హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. హరిచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత సేవించబడుతున్నటువంటి తల్లి అని వివరించారు. ఇక్కడ సరిగ్గా మనం చూస్తే భువనేశ్వరుని మణిద్వీపంలో గడిపోరాం. అక్కడ ఆ భవ్యమైనటువంటి శ్రీమన్నగరంలో 18-17 ప్రాకారాల మధ్యలో విష్ణువు విష్ణు పరివారములన్నీ ఉంటాయట. 16-17 ప్రాకారాల మధ్యలో బ్రహ్మదేవుడు ఉంటాడు. 14-15 ప్రాకారాల మధ్యలో ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రశక్తులన్నీ ఉంటాయి. ఆ ప్రాకారాల్లో కూర్చొని వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకే హరి బ్రహ్మ ఇంద్ర సేవిత. అలా మనకి వరుసగా ఆయా ప్రాకారములను కూడా భావన చేసుకోవచ్చు. ఇక్కడ నారాయణి గొప్ప మాట చూపిస్తున్నాడండి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సామాన్యం కాదు. ఇది పలుమార్లు అంటే మంత్రమైపోతుంది కనుకనే దేవీ సూక్తం నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. నారాయణి దివ్యమైన నామం ఇది. అమ్మవారు నారాయణి. పుంలింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. అమ్మవారి విశేషం ఏంటంటే మీరు ఏ దేవతనామో ఆ దేవతకే. కొన్ని చోట్ల ఇద్దరికీ సరిపోతూ ఉంటాయి, కానీ అమ్మవారి దగ్గర ప్రతి దేవతానామం సరిపోతుంది. శివ సర్వాణి శాంకరి అంత చెప్పారో ఆ తల్లికి మీరు నారాయణి వైష్ణవి అంతా చెప్తాం. బ్రాహ్మి అంటాం, ఐంద్రి అంటాం, కౌమారి అంటాం. సర్వదేవతల నామాలు అమ్మవారికి వ్యవహారం ఉంచుండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? సర్వదేవతల శక్తి అమ్మవారే గనుక అమ్మవారు సర్వదేవతాత్మిక. అందుకే నారాయణి. నారాయణి అంటే పరబ్రహ్మ యొక్క పేరండి, కొట్టలేదు. పుంలింగంలో ఉంటే నారాయణ అన్నారు. అందుకే నారాయణ అంటే ఏమిటో నారాయణి అన్న అదే. విష్ణువెవరో వైష్ణవావిడే, ఏమీ భేదం లేదు అది. అంతేగాని కొందరు ఎవరు అయ్యా లలిత చెప్తూ ఉంటే లలితమ్మే గొప్పదనిపిస్తుందని విష్ణువు ఎక్కడికి పోయాడండి అని. ఎక్కడికి పోలే, విష్ణువే లలితమ్మగా వచ్చాడు, అది తెలుసుకోండి. మీ పిల్లాడికి మీరు ప్యాంటు షర్టు వేసాక
నిన్నెప్పుడో ఫ్యాన్సీ డ్రెస్లా కనబడలేదే అనద్దు. అది వేస్తే అలా కనబడతాడు, ఇది వేస్తే ఇలా కనబడతాడు. రెండూ ఒకేలాగా పంచా ప్యాంటు షర్టు వేసి ఒకేసారి కనబడాలంటే బాగోదు. కానీ ఏ వేషం వేసుకున్నా నా పిల్లాడే అని తెలివి ఉండాలి. అలాగే లలితమ్మైనా విష్ణువైనా ఒకే తత్వం అని తెలివి ఉండాలి. తెలుసుకోండి, ఇంకా బాధే లేదు వాడు. అందుకు ఈ భవ్యమైన తత్వంలో ప్రవేశిస్తే నారాయణి, ఎంత గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ మాట చాలా విశేషమైనది. నారాయణి పెద్ద మంత్రం అండి. పెద్ద మంత్రం కాకపోతే ఆర్తా విషణ్ణాసిద్రాచ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుకునోభవంత అవుతుందా? లేకపోతే శుంభాల గోలంతా పోగొట్టిన తర్వాత ఆ తల్లిని స్తుతిస్తూ వాళ్ళందరూ చేసింది నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తే. ఎంత గొప్ప మాట. నారాయణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించండి. అన్నీ గొప్ప అర్థములే. మొట్టమొదటిగా నర అంటే పరమాత్మ అని అర్థంట. నరు అంటే జీవుడు కదండి, ఉంది దానికో అర్థం. దేనికదే తీసుకుందాం. ఎందుకంటే నర ఆత్మా తతో జాతాన్యాకాశీదీని నారాని కార్యాణి తాని కార్యాణి అయం కారణాత్మనా వ్యాప్నోతి అతశ్చతాన్యయనమస్యేతి నారాయణ. ఇది వైదికార్థం. నరుడంటే పరమాత్మ అండి ముఖ్యంగా అదిగా. అందుకే నరహ నామం విష్ణు శాస్త్రంలో వస్తుంది, మీరు పరిశీలించండి. నరహ నరుడు అంటే సాగువాడు, వ్యాపించువాడు అని అర్థం. అంతే. పరమాత్మకే నర అని ఒక అర్థం. అలాంటి పరమాత్మ యొక్క పనులన్నీ నారములు, నర సంబంధమైనవి నారములు. పరమాత్మ యొక్క పనులు అంటే కార్యములు. పరమాత్మ కార్యం ఏమిటి? సృష్టిస్థితి లయలు, ఇవన్నీ నారములు. ఈ నారములైన సృష్టిస్థితుల యందు కారణంగా ఆవిడ వ్యాపించిపోయింది కనుక నారమైన పరమాత్మ యొక్క కార్యముల యందు కారణమున్నది. కార్యంలో కారణం ఉండదా? చిన్న ఉదాహరణ, కొండలో మట్టి లేదు, కొండకు కారణం ఏంటి? మట్టి. కొండలో ఉన్నదేంటి? మట్టి. కానీ కారణమైన మట్టి కార్యమైన కొండలో వ్యాపించినట్లుగా కారణమైన పరమాత్మ శక్తి కార్యమైన ప్రపంచంలో వ్యాపించిపోయింది. కనుక మనకు కనిపిస్తుంది ప్రపంచమేగా. కనుక ప్రపంచాన్ని ముందు చూస్తున్నావు కనుక ప్రపంచంలో వ్యాపించిపోయినది ఆయనే అని తెలుసుకోవడానికి నారాయణ, అది ఇక్కడ ఈ మాట చూపిస్తున్నాడు. అందుకే శంకర భగవత్పాల వరకు నిర్దేశించేశారు యతి సంప్రదాయంలో. యతి అయిన వాడు ఆశీర్వదించడాలు అవి చేయకూడదు. మనం వెళ్ళి దండం పెడితే దండం మనం పెట్టాం, ఆయన దృష్టిలో దండం కాదు. కొందరు అంటూ ఉంటారు, ఏమిటంటే ఆ స్వామీజీలు అదుకా పూజలు చేయించుకుంటున్నారు, దండాలు పెట్టించుకుంటున్నారని. ఇవన్నీ సంప్రదాయాలు తెలియని వాళ్ళు ఆడే మాటలండి. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. మనం పూజ చేస్తున్నాం కానీ వాళ్ళు పూజ అనుకోరు, తెలుసుకోవాలి. వాళ్ళు కేవలం ఆశీర్వదించరు. గృహస్థ ఆశీర్వదించవచ్చు. గృహస్థుల్లో గొప్పవాళ్ళు ఉపాసకుల దగ్గరికి వెళ్తే ఆయుష్మాన్ భవ లేదా కళ్యాణమస్తు అనొచ్చు. సన్యాసి గారి కళ్యాణమస్తు అన్నాడా? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆయన. సన్యాసికి ఒక నియమం పెట్టాడు. అదే గౌడ భగవత్పాలు వారు మాండుక్య కారికల్లో చెప్తున్నారు. నిరాశీహి నిర్నమస్కారా అన్నారు. ఇక్కడ వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు. సన్యాసి నమస్కారం అండి అనకూడదు, సన్యాసి ఆశీర్వదించకూడదు. ఎందుకంటే సర్వం బ్రహ్మమయమైనప్పుడు ఆశీర్వచనం నమస్కారం బ్రాహ్మీ స్థితిలో ఉండదు. అది సాధనా దశలో సన్యాసి పాటించాలి. అది అందుకే వాళ్ళ పని ఒక్కటే నారాయణ స్మృతి. పరిశీలించండి, కేవలం జీవన్ముక్తులైన మహాత్ములు జగద్గురువులు మనకున్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా. భారతీతీర్థ స్వామివారు అక్కడ వెళ్ళి దండం పెడితే ఏమంటారు? నారాయణ నారాయణ అంతే, నారాయణ నారాయణ అంతే, ఇంకేముండదు వాళ్ళ దగ్గర. నారాయణ స్మృతి, నారాయణ. ఆ నారాయణ అంటే నరుడైన పరమాత్మ యొక్క సర్వ కార్యముల్లో నీలో నాలో అంతా ఒకటే. ఆ ఒక్కటైన బ్రహ్మమే ఏకమని చెప్తున్నారు మనకి. ఎప్పుడైనా నారాయణ నారాయణ అంటే ఆ ఆశీర్వచనం వచ్చేసింది కానీ ఇంకా నేను బాగుపడతాను అనడం కాదు. నారాయణ ఎందుకన్నారో అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహం నిజంగా లభించినట్లు. ఆ నారాయణి అంటే ఇదే అర్థం. కార్యరూపమైన జగత్తియందు కారణమైన ఆ చైతన్యమే అమ్మవారు. ఇది నారాయణి. ఇది మొదటి భావన. ఇది ఒక అర్థం. రెండవ అర్థం చూడండి, నరుడు అంటే మానవుడు అని అర్థం. నరుడు అంటే సాగువాడు. రుణాతి గచ్చతి ఇది నరహ, సాగువాట. జీవులందరూ నరులే, అవునా లేదా? వీళ్ళు సాగిపోతేనే ఉన్నారు. లేదండి నేను సాగట్లేదు కూర్చున్నానండి అన్నాడు ఒక ఆయన, అయినా సాగిపోతున్నాడు వాడు కూడా. వాడు బతుకు అయిపోతుంది. ఎవరిది? ప్రతి వాడు మొదలెట్టేటని వెళ్ళిపోతున్నాడు. అది ప్రపంచంలో అంతా జీవులందరి పేరేమిటి? నరులు. దీన్నంతటి గ్రూపుగా చెప్పాలంటే జీవుల సమూహం పేరు నారం. ఈ జీవులందరికీ అయనం అంటే ఆశ్రయము, చోటు అని అర్థం. ఈ జీవులందరిలో అయనముగా, ఆశ్రయంగా, ఆధారంగా ఉన్నది ఎవరు? నారాయణి. సర్వజీవులకు ఆశ్రయ శక్తి. ఇది రెండవ అర్థం. అంతేగా సృష్టికి పూర్వస్థితిలో జగత్తంతా జలమయమైపోయిందట.
ఈ జలమయ స్థితికి నారం అని పేరు. అంతా నశించిపోయినా నశించకుండా ఆవిడుంది. అందుకే నారము నీరము రెండు ఒకటే. అలాంటి ప్రళయకాల జలస్థితి యందు ఎవరు ఉన్నారో అది నారాయణ నారాయణి. అందుకే ప్రళయకాల జలముల యందు వటపత్రం మీద తేలియాడుతూ కనబడ్డ స్వామివారిని నారాయణ అన్నాం ఇక్కడ. అదే అమ్మవారు, ఇంకే భేదం లేదు. అందుకే నారాయణి. రెండు భావాలు మనం చెప్పుకుంటున్నాం. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః తా యదశయనం పూర్వం తస్మాన్ నారాయణ స్మృతః. ఇది నారాయణ. అందుకే ఈ చెప్పిందంతా ఒక్క మంత్రంతో వేదం చెప్పిందండి. కార్యమంతా కారణమే వ్యాపించిందయ్యా. కుండలో మొదటి నుండి చివరి వరకు మట్టే ఉంది. కుండ లోపల మట్టే, కుండ బయట కూడా మట్టే కనబడుతుంది మనకి. అందుకే యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం. చూసారా, వ్యాప్య నారాయణ స్థితః. ఆ మాట ఇక్కడ నారాయణి. అందుకే మహానుభావుడు వ్యాసదేవుడు ఈ నారాయణ మాధుర్యం తెలిసి అంటున్నాడు. తెలిస్తే అంత ప్రేమగా అంటాను తెలుసా. నారాయణాయ నమ ఇత్యయమేవ సత్య సంసార ఘోర విషసంహరణాయ మంత్ర శృణ్వంతు భవ్యమతయో యతయోస్తరాగా ఉచ్చైస్తరాముపదిశామ్యహమూర్ధ్వబాహు. రెండు చేతులెత్తి చెప్తున్నాయనయ్యా నారాయణాయ నమః. ఇది చాలు మన బతుక్కి అంటున్నాడు వ్యాసుడు వారు. ఇంకేం కావాలి, అంత ఉంది ఇక్కడ. నారాయణాయ నమః అన్నాడు చూడండి జాగ్రత్తగా. అంతేగాని ముందు ప్రణవం చెప్పి తర్వాత నమో చెప్తే మాత్రం ఎలుగెత్తి చెప్పడం కాదు. ఎన్ని నియమాలు చూడండి, ఎంత జాగ్రత్తగా ఉంది. నారాయణాయ నమః ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపం చేసుకోవచ్చు. ఇదే మహామంత్రం. ఏది చేత కాకపోతే నారాయణ నారాయణ లేదా నారాయణి నమోస్తుతే ఏదన్నా. అందుకే నారాయణ అన్న నారాయణి అన్న అమ్మవారే. అందుకే నారాయణ నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి ఆశ్రయశక్తి కనుకనే సర్వస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తుతే. అయితే నారాయణి అనగానే విష్ణువు శివుడు, విష్ణువు అమ్మవారు అంతే కదా. కానీ శివుడు చెప్తున్నాడు కూర్మ పురాణంలో చూడండి. అహం నారాయణో గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థుతో దేవా స్వాత్మానం పరమేశ్వర రోదిన్యాఖ్యం యదుక్తం తే నాదస్తస్యోర్ధ్వ సంయుత. ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ నాదస్వరూపం గురించి చెప్తూ అహం నారాయణ. ఎవరంటున్నారు ఈ మాట? కూర్మ పురాణంలో. నేను నారాయణుణ్ణి, నేనే గౌరీ జగన్మాత సనాతని. నేనే నారాయణుణ్ణి, నేనే జగన్మాతని. అందుకే విభజ్య సంస్థుత దేవా స్వాత్మానం పరమేశ్వర. నన్ను నేను 2 రూపాలు చేసుకున్నాను. నా శక్తిని 2 రూపాలు చేశాను. పురుష రూపం విష్ణువు, స్త్రీ రూపం అమ్మవారు. ఇది మనం లలితోపాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ పుంరూపాచ మదాత్మిక అని విష్ణువు చెప్తున్నాడు. అది మహేశస్య శక్తి, శివుని యొక్క స్వరూపమే నారాయణ నారాయణి. అందుకే ఇక్కడ లలిత ఉపాసన అంటే విష్ణు ఉపాసనే, ఇంకోటి కాదు. తెలుసుకోవాల్సింది పూర్తిగా విష్ణుతత్వమే. విష్ణువుని ఉపాసించకుండా శివుడు తెలియడు గనక అది ఇక్కడ మనకి ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందుకే నారాయణి అనే మాటలో నారాయణ నారాయణి అని అమ్మవారు విష్ణువు ఇద్దరు స్ఫురింపబడుతున్నారు. ఇద్దరు శివుని యొక్క స్వరూపమే అని తెలియబడుతున్నారు.